హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కొత్తగా ఒక స్వీట్ చేసి చూపిస్తున్నానండి. అంటే ఇది మనకి తెలియకపోవచ్చు, కానీ ఒరిస్సా సైడ్ చాలా ఫేమస్ అయిన స్వీట్ అండి. ఇది పండగ టైంలో అలా చేస్తూ ఉంటారు. ఈ స్వీట్ చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఒకసారి చేసుకున్నాను, టేస్ట్ చాలా బాగుంది. అందుకే మీకు కూడా ఈ రెసిపీ చూపిస్తున్నాను. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఇప్పుడు ఈ స్వీట్ కోసం మనం బియ్యం తీసుకోవాలండి. ఏ బియ్యమైనా తీసుకోండి, రేషన్ బియ్యం అయినా నార్మల్ రైస్ అయినా తీసుకోండి. ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఆల్రెడీ బియ్యంని నానబెట్టేసుకున్నాను. మీకు చూపించాలని చెప్పి ఒక గ్లాస్ బియ్యం చూపిస్తున్నాను. ఇవి వచ్చి 250 గ్రామ్స్ అలా ఉంటాయండి. పావు కిలో రైస్ తీసుకున్నాను నేను. ఈ బియ్యం నానేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మీడియం సైజు కొబ్బరికాయ ఒకటి తీసుకోండి. ఇంట్లో కొబ్బరికాయలు ఒక్కోసారి ఎక్కువ ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా ఇలా స్వీట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరికాయని ఇలా మిక్సీకి వేసుకొని కానీ, లేదంటే కోరుకునేది ఉంటుంది కదా, కొబ్బరి కూరేది, అదైనా తీసుకోండి. అందులోనే చిన్న ముక్క ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోండి కొబ్బరి ముక్కలు, అదే కొబ్బరికాయలో. మిగతాదేమో మొత్తం కోరేసుకోండి. నేను ఇక్కడ ఒక 5 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. బియ్యం పూర్తిగా నానిపోయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ బియ్యాన్ని వాటర్ లేకుండా మిక్సీకి జారుకు వేసుకోండి. అలాగే ఏదైతే కొబ్బరి కూర ఉంచుకున్నామో అది కూడా వేసేసుకోండి. ఇందులోనే ఒక 4 యాలక్కాయలను వేసుకోండి. అలాగే సోంపు ఒక అర స్పూన్ వరకు వేసుకోండి. ఈ సోంపు ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. తినేటప్పుడు ఈ ఫ్లేవర్ తెలుస్తూ తప్పకుండా ఇది వేసుకోండి, సోంపు అనేది. అలాగే దీంట్లో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. తినేటప్పుడు అంటే స్వీట్ కదా, ఇది ఎగుటు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ వరకు వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా ఏం అవసరం లేదు, కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు మనకిది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉన్నా సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. మనకి ఇది ఇంత చక్కగా అవసరం లేదు, పలచగానే ఉంటుంది. ఏవైతే వాటర్ తీసుకున్నారో అవి మిగిలి ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకోమన్నాను కదా, ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎన్ని అయితే పట్టినాయో అన్ని వేసుకొని మిగతావి ఇందులో వేసేసుకోండి. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు బెల్లం తీసుకోండి. మీరు ఎంతైతే బియ్యం తీసుకున్నారో, అంటే 250 గ్రామ్స్ బియ్యం తీసుకున్నాం కదా, అంటే పావు కిలో బియ్యము, అలాగే బెల్లం కూడా అంతే తీసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ బెల్లం 250 గ్రామ్స్ ఇలా తురిమేసి తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకోండి, మరిగించుకొని తీసుకోవాలి. జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని మరిగించుకోండి. బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోండి. ఇది పూర్తిగా కరిగి ఒకసారి మరగనివ్వండి. మనకి ఎటువంటి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మరిగితే సరిపోతుంది. కరిగిన తర్వాత 1 నిమిషం సేపు మరిగించుకొని, ఇలా మరిగిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని డైరెక్ట్గా తెచ్చి ఇందులో వేసేసుకోండి. బ్యాటర్లో వడగట్టుకొని వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి. బెల్లం వాటర్ వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోండి, పర్వాలేదు. ఇది చల్లారాల్సిన పనేమి లేదు. ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని, ఇది మనం కుక్కర్లో చేసుకుంటున్నాము. కుక్కర్ తీసుకోండి, ఇలా వెడల్పుగా ఉన్నది తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత దీంట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని వేయించుకోండి. కొబ్బరి ముక్కలు కొద్దిగా వేగుతున్నాయి అన్నప్పుడు జీడిపప్పున్న కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవన్నీ ఇందులో నుంచి తీసేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయొద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. ఇది వేయడం వల్ల మనకు ఫ్లఫీగా వస్తుంది కొంచెం. ఇది కూడా కొంతమంది వేస్తారు, కొంతమంది వేయకుండా కూడా చేస్తారు. ఎలా చేసినా పర్వాలేదు. సోడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని తీసుకొని వెళ్ళి మనం కుక్కర్ ఏదైతే గ్యాస్ స్టవ్ మీద పెట్టుకున్నామో దాంట్లో ఈ బ్యాటర్ని వేసేసుకోండి నెమ్మదిగా. ఇందులో మొత్తం వేసేసుకొని ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా పక్కన కొబ్బరి, జీడిపప్పు, ఇవన్నీ అవి కూడా వేసేసుకోండి పైన. ఇలాగా కలపాల్సిన అవసరం లేదు, అలానే వదిలేయండి. ఇప్పుడు మూత పెట్టుకోండి. కుక్కర్ మూత ఉంటుంది కదా, దీనికి వాసర కానీ విజిల్ కానీ ఏమీ అవసరం లేదండి. జస్ట్ నార్మల్గానే పైన ఈ కుక్కర్ మూత పెట్టుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచుకోండి, సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో
15-20 మినిట్స్ ఉంచితే మనకి రెడీ అయిపోతుంది. మనకి చుట్టూ ఎర్రగా కాలుతుంది, మధ్యలో సాఫ్ట్‌గా ఉంటుంది. గ్యాస్‌ని ఒక 2 నిమిషాలు మాత్రమే హై ఫ్లేమ్‌లో ఉంచుకోండి. మర్చిపోవద్దు, వదిలేసారంటే మాడిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 20 నిమిషాల సేపు ఉంచుకొని గ్యాస్ స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోండి. మామూలుగా అయితే ఈ స్వీట్ కుక్కర్‌లో కాకుండా కట్టెల పొయ్యి మీద చేసుకుంటారు. దాని మీద చేసినప్పుడు ఇంకా ఫ్లేవర్స్ చాలా బావుంటాయండి. 20 మినిట్స్ తర్వాత గ్యాస్ స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అలానే వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. మనకి చుట్టూ ఎర్రగా కాలుతుంది, మధ్యలో సాఫ్ట్‌గా ఉంటుందండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా ఇది కుక్ అయినట్టు. ఇది కొంచెం కుక్కర్‌కి అతుక్కున్నట్టు ఉంటుంది. చాక్‌తో ఇలా చుట్టూ అనుకోండి. అనుకున్న తర్వాత చేత్తో నెమ్మదిగా లేపండి పైకి దీన్ని. ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా కుక్కర్ నుంచి బయటికి తీసేసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టుకోండి. కుక్కర్ కొంచెం అడుగున మాడినట్టు అవుతుంది, కానీ అది మాడినట్టు కాదండి. ఇలా చుట్టూ బాగా కాలితేనే బాగా కాలినట్టు ఇది. ఇప్పుడు మీ ఇష్టం, ఎలాగైనా కట్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. చుట్టూ బాగా కాలి మధ్యలో సాఫ్ట్‌గా ఉండి టేస్ట్ చాలా బావుంటుంది. మధ్య మధ్యలో ఈ కొబ్బరి ముక్కలు, జీడిపప్పు తగులుతూ చాలా బావుంటుందండి. ఒకసారి ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కూడా నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే గనక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.